అణుశక్తి వినాశనానికే కాదు నిర్మాణానికి కూడా అవసరం. ఇప్పటికే కొన్ని దేశాలు భారీగా అణు విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదీ జలాలు అధికంగా వృధా అవుతున్నాయి. బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లో పర్యావరణం కలుషితమవుతోంది. అయితే అణు విద్యుత్ ఉత్పత్తితో ఎలాంటి పర్యావరణ కాలుష్యం లేదని, ఇది పూర్తి స్వచ్ఛమైన ఇంధనం. ఈ కారణంగానే భారత్ అణు విద్యుత్ మీద ప్రధానంగా దృష్టి సారించింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో చేసుకున్న ఓ ఒప్పందం అత్యంత కీలకంగా మారింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇందులో అణు ఇంధనం, విలువైన ఖనిజాల సరఫరా కూడా ఉన్నాయి. మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టులకు ఈ ఇంధనాన్ని ఇవ్వాలని 2014లోనే కుదిరిన చారిత్రాత్మక పౌర అణు ఇంధన ఒప్పందం ఇప్పుడు సాకారం కాబోతోంది. శాంతియుత అవసరాల కోసం భారత్కు యురేనియం విక్రయించాలని ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ నిర్ణయించారు. దీంతో భారత్ ఇంధన వనరులు మరింత విస్తరించడంతో పాటు శక్తి భద్రత బలోపేతం కానుంది. అణుశక్తి రంగంలో మన దేశం చేపడుతున్న దీర్ఘకాలిక వ్యూహానికి, ఇంధన భద్రతకు ఇది కీలక బలంగా మారనుంది. అణుశక్తి అనగానే యుద్ధాల్లో వినాశనానికి ఉపయోగించే అణుబాంబులే గుర్తుకు వస్తాయి. అయితే అణుబాంబులను తయారు చేసేందుకు ఉపయోగించే యురేనియం ద్వారా విద్యుత్తుని కూడా తయారు చేయొచ్చు. మన దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాల్ని తీర్చడానికి పర్యావరణ పరిరక్షణ కోసం అణు విద్యుత్తును ప్రోత్సహిస్తోంది. 2025-26 కేంద్ర బడ్జెట్తో ప్రవేశపెట్టిన న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ద్వారా ప్రభుత్వం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని బృహత్తర లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో అణు విద్యుత్తుని ఇంతగా ప్రోత్సహించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం మనం విద్యుత్ అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, గ్యాస్, బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. అణుశక్తిని పెంచడం ద్వారా విదేశీ దిగుమతులపై భారం తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గుల నుంచి దేశానికి రక్షణ లభిస్తుంది. మన దేశం ఇప్పటికే రష్యా, కెనడా, ఫ్రాన్స్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా నుంచి యురేనియం కొనాల్సిన అవసరం ఏంటనే చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. అమెరికా ఆంక్షల కారణంగా మన దేశం చమురును దిగుమతి చేసుకోవటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసిందే. అందుకే ఇంధన అవసరాల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా ఆస్ట్రేలియాపై దృష్టి సారించాం. ప్రపంచంలోనే అత్యధిక యురేనియం నిల్వలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆ దేశంలో అణు విద్యుత్ కేంద్రాలు, అణ్వాయుధాల తయారీ లేదు. దీంతో ఆస్ట్రేలియా ఈ ఇంధనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియాతో కుదిరిన యురేనియం ఒప్పందాన్ని భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త ఊపునిచ్చే కీలక అడుగుగా అభివర్ణించారు ప్రధాని మోడీ. इससे ऑस्ट्रेलिया से भारत को यूरेनियम सप्लाई का मार्ग खुलेगा और हमारे क्लीन एनर्जी के उद्देश्यों को नई ताकत मिलेगी. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग हमारी स्ट्रेटेजिक सिक्योरिटी और क्लीन एनर्जी ट्रांजिशन के लिए महत्वपूर्ण है. అణ్వస్త్రాల వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీలో భారత్ సభ్యదేశం కాదు. ఇది అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలను మాత్రమే అణ్వాయుధ దేశాలుగా గుర్తిస్తోంది. ఆ ఒప్పందంపై సంతకం చేయని దేశాలకు యురేనియం విక్రయించబోమన్న విధానాన్ని ఆస్ట్రేలియా గతంలో అనుసరించింది. అయితే భారత అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీపై సంతకం చేయకున్నా దశాబ్దాలుగా బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా భారత్ కొనసాగిస్తున్న అద్భుతమైన ట్రాక్ రికార్డుని ఆస్ట్రేలియా అధికారికంగా అంగీకరించింది. భారత్కు పూర్తిస్థాయి సభ్యత్వం లభిస్తే అంతర్జాతీయ మార్కెట్లో అణు సాంకేతికత, పరికరాల ఎగుమతి దిగుమతులు మరింత సులభతరమవుతాయని అభిప్రాయపడింది. ఎన్ఎస్జీలో భారత్ ప్రవేశాన్ని చైనా నుంచి కొన్ని దేశాలు సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకుంటున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ దేశాల సరసన నిలిచి ఆస్ట్రేలియా కూడా భారత్కు బలమైన దౌత్యపరమైన మద్దతును అందిస్తోంది. భారత్ 1948లో అణుశక్తి కమిషన్, 1954లో అణుశక్తి శాఖను ఏర్పాటు చేసింది.
అణు కార్యక్రమం పరిమిత యురేనియం నిల్వలను సమర్థంగా వినియోగిస్తూ భవిష్యత్తులో దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలను ఉపయోగించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. అయితే 1974లో పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత అమెరికా, కెనడా సహా పలు దేశాలు సహకారాన్ని నిలిపివేశాయి. అయినా భారత్ వెనకడుగు వేయకుండా స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టింది. 1998లో మరోసారి పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించిన భారత్పై నిషేధాలు అమల్లోకి వచ్చాయి. అయితే 2008లో అణు సరఫరాదారుల దేశాల సమూహం భారత్కు మినహాయింపు ఇవ్వడంతో సభ్య దేశాల నుంచి యురేనియం కొనుగోలు చేసే అవకాశం లభించింది. 1967 జనవరి కంటే ముందు అణు పరీక్షలు నిర్వహించిన దేశాలకే అణ్వాయుధ హోదా ఇవ్వటం వివక్షపూరితమని భారత్ వాదన. కాగా ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి అమెరికా తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. అణు విద్యుత్ కేవలం ఇళ్లకు, పరిశ్రమలకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికే పరిమితం కాదు. డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, డిజిటల్ మౌలిక వసతులు, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించే ప్రధాన వనరుగా మారుతోంది. ప్రపంచ అణుశక్తి రంగంలో అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా ఆధిపత్యం కొనసాగుతోంది. వికసిత భారత్ సంకల్పంతో ఈ రంగంలో పురోగతి సాధిస్తే దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి మరింత బలపడుతుంది. మన దేశంలో అణుశక్తిని విద్యుత్ రంగంలో ఉపయోగించేందుకు సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే చట్టాన్ని 2025 డిసెంబర్లో తెచ్చింది. దీన్ని క్లుప్తంగా శాంతి చట్టంగా పిలుస్తున్నాం. మన దేశ అణు విద్యుత్ అవసరాలకు తగినంతగా యురేనియం దేశీయంగా అందుబాటులో లేనందున విదేశాలపై ఆధారపడుతున్నాం. ప్రస్తుతం భారత్లో మొత్తం 5,43,113 మెగావాట్లు అంటే దాదాపు 543 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉంది. ఇందులో అత్యధికంగా థర్మల్ పవర్ అంటే బొగ్గు, గ్యాస్, డీజిల్ ద్వారా 2,51,489 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. పునరుత్పాదక ఇంధనం అంటే సౌర, పవన, బయోమాస్ ద్వారా 2,30,780 మెగావాట్ల విద్యుత్ వస్తోంది. ఆ తర్వాత 52,064 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులో ఉంది. అణు విద్యుత్ కేవలం 8,780 మెగావాట్లు మాత్రమే ఉంది. మన దేశంలో ప్రస్తుతం 7 ప్రధాన అణు విద్యుత్ ప్లాంట్లున్నాయి. దేశంలోనే అతిపెద్దదైన తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ తర్వాత తారాపూర్, రాజస్థాన్, కక్రాపార్, కైకా, మద్రాస్, నరోరా అణు విద్యుత్ కేంద్రాలు కీలకంగా నిలిచాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులు పూర్తయితే 2031-32 నాటికి ఈ సామర్థ్యాన్ని 22,480 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.